హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి. మా ఇంటి దగ్గర ఎక్కడా? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు, ఏంటి టైంలో ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలు అయ్యింది. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజులు సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి. ఐ వాంట్ రిషి. ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి చెప్పు. విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ రిషి. ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. అది కాదు వైషు, ఒకసారి మీ నాన్న మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు. మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వైషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యు సూన్. బాయ్. రిషి. యా వైషు. నువ్వేంటి టైంలో ఇక్కడ? చెప్పుడు మాటలు వినొద్దు అన్నారు, ఇప్పుడు కళ్ళారా చూశాను. నువ్వు చూసింది నిజం కాదు విన్ని. వినే వాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. నేను పిచ్చిదాన్ని. ఇదంతా కళ్ళారా చూసి కూడా ఇక్కడే నిలబడ్డాను చూడండి. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. అరే, మా మధ్య ఏమీ లేదు. ఐ లవ్ యూ చెప్పిన తను నేను కాదు, బుద్ధి పెట్టిన తను నేను కాదు. అసలు తన మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు విని. అంటే ఆ అమ్మాయి మీరు ప్రేమించట్లేదా? లేదు. ఇదే విషయం ఆ అమ్మాయి ముందు చెప్తారా? అలా అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి, అది రేపే. రేపా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించకండి. ప్లీజ్ అండి. ఐఎమ్ సారీ విన్నీ. నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్ళి. రిషి ఎవరు వైశాలి? ఏం లేదు, తనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశా అంట, డాక్టర్స్ చెప్పారు. అన్నయ్య, నీతో చాలా చెప్పాలి. నువ్వు డాడీతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. రిషి లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను. రిషిని వదిలి నేను నీతో రానన్నయ్య. ప్లీజ్ అండర్స్టాండ్. ఎప్పుడు ఏవి అడగని వినమ్రా మిమ్మల్ని తీసుకొచ్చి ఈయనే నా భర్త అంటుంటే ఏం మాట్లాడాలో తెలియటం లేదు. మీ పెళ్లికి మాకే అభ్యంతరం లేదు, కానీ రేపటికి రేపే పెళ్ళంటే. అమ్మా, ఈ విషయంలో మటుకు మార్పు లేదు. రేపే మా పెళ్లి జరగాలి. మీరేమీ తప్పుగా అనుకోకండి. పెళ్లి సింపుల్ గా గుళ్ళో జరిగితే చాలు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, అవన్నీ తర్వాత వివరంగా చెప్తాను. అయితే రేపు సోమవారం ఏకాదశి ఉదయం 8 గంటలకల్లా శివాలయానికి వచ్చేయండి. అర్ధరాత్రి పూట డెసిషన్స్ ఏంటి? అయినా పెళ్ళంటే ఎన్ని కలవాలి? రాజులు కలవాలి, నక్షత్రాలు కలవాలి, జాతకాలు కలవాలి, ముహూర్తాలు కలవాలి. మీలో మీరు మాట్లాడేసుకుంటే సరిపోద్దా? కనీసమే సంప్రదింపులు కూడా పనికిరావే ఏంటి? అబ్బాయి అమ్మాయి మనసులు కలిసిన తర్వాత ఇవన్నీ అక్కర్లేదురా. అయినా నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఇదంతా ఈశ్వరేశ్వర. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. వినమ్రా, ఇన్నేళ్ల మన సాన్నిహిత్యంలో ఒక్క రోజైనా, ఓ గంట అయినా, కనీసం క్షణమైనా నన్ను ప్రేమించలేదా? మీ మీద నాకు కంగారు పడుకో. ఫీలింగ్ తో అడిగాను, ఫీల్ అయి చెప్పు. జోకులేంటి? జోకులు వేసిన అన్నయ్య గారు జోకులు వచ్చి రేపు ఉదయం గుడికి వచ్చేస్తానండి. ఉంటానండి. బాయ్ విన్ని. అన్నయ్య గారు రేపు గుడికి వచ్చేయండి.